హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన దగ్గర ఒకటి బెలోనా ఆల్ఫా ఉందండి, చూపించిన మాట అండి. జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలండి. చేసుకుని వాళ్ళు చేసుకోండి, ఒక లైక్ మాత్రం ఇవ్వండి, కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మీరు ఒక సపోర్ట్ అండి, పెద్ద సపోర్ట్ మీరే ఉంటారు. ప్లీజ్, మనం పెట్టే ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి, ఢిల్లీ వెహికల్స్ కాదు. అడుగుతున్నారు, కొంచెం వీడియో చివరకు చూసి కొంచెం స్కిప్ చేయకండి, సపోర్ట్ చేయండి. మనం చెప్పేటి నిజం అంటే మీకు బయట అంటే వీడియోలు చెప్పినట్టు కాదు, కానీ మీకు డైరెక్ట్ వెహికల్ చూసుకుంటే ఎట్లా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది సార్. నాది చెప్పడం ఒకటి చేయడం ఒకటి ఉండదు. కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంక ముందుకు తీసుకెళ్తాను ఛానల్ కూడా. సోది అనుకోకుండా కొంచెం చివరకు చూడండి సార్, ఎవరికైనా తీసుకునే వరకు కొంచెం ఐడియా వస్తుంది చెప్తున్నాను, అంతే మించి ఏం లేదు సార్. వెహికల్ తీసుకునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి చూసి తీసుకోండి సార్. లేకపోతే మీకు ఎవరైనా తెలిసిన మెకానిక్ కానీ ఇంకెవరు ఉంటే తీసుకొచ్చుకోండి సార్. అట్లా చూసుకుంటేనే మీకు కొంచెం ఐడియా అనేది ఉంటుంది. స్కిప్ మాత్రం చేయకండి. థ్యాంక్ యూ అండి. చెప్పిన వెహికల్ బెలోనా ఆల్ఫా మోడల్ వచ్చేసి 2017 ఉందండి. ఇది మన ఛానల్ పేరు అండి. ఇది నా నెంబరు చూసుకోవచ్చు. మన లొకేషన్ వచ్చి కోరుట్ల, జగిత్యాల డిస్టిక్, తెలంగాణ అండి. ఓకే, ఒకసారి మీకు బయట నుంచి చూపిస్తా చూడండి. ఒకసారి వ్యూ ఎట్లా ఉంటే మీకు కూడా తెలుస్తుంది. అంటే చూడండి సార్, మీకు బయట నుంచి చూపిస్తా చూడండి. ఒకసారి డెంట్ పెయింట్ ఏమున్నా కష్టం చెప్తాను సార్. దానికి సార్ రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. టైర్స్ ఉన్నాయి, టైర్స్ బాగానే ఉన్నాయి, అది కూడా చూపిస్తాను మీకు. ఫైనల్గా మీకు ఐడియా ఉంటుంది చెప్తున్నా సార్. నేను చూసుకోవచ్చు. మీకు ఇంటీరియర్లు కానీ లోపల డిక్కీ కానీ బానట్ కానీ ప్రతి ఒక్కటి చూపిస్తాను సార్. మీరు చివరగా చూస్తేనే మీకు ఐడియా ఉంటుంది సార్. నేను సార్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి సార్. ఇట్లా ఉంది చూసుకోవచ్చు. లోపల ఇట్లా ఉంది, మీకు అటు సైడ్ చూపిస్తాను నేను. ఇక్కడ కేర్ బ్యాగ్ ఉంది, అక్కడ కేర్ బ్యాగ్ ఉంటుందండి, అది కూడా చూపిస్తాను మీకు. వెహికల్ ఓకేనండి, అంటే నాన్ యాక్సిడెంట్. దీనికి షోరూమ్ ట్రాక్ మాత్రం ఏం లేదండి. నేను ఫస్ట్ చెప్తున్నాను, చూపిస్తాను సార్, అంతే మించి ఏం లేదు. ఎందుకంటే అది మీకు కూడా తెలవాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఇట్లా చూసుకోవచ్చు, కింద మ్యాటింగ్ ఇట్లా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను అటు సైడు సార్. దీని ప్రైస్ వచ్చేసి 6,60,000 చెప్తున్నా సార్. ఫిక్స్ రేట్ ఏం కాదు, బాగా ఉంటుంది ప్రైస్ కూడా. చూసుకోవచ్చు. పుష్ బటన్ స్టార్ట్ అండి. ఇది ఆల్ఫా టాప్ అండ్ సార్. ఇందులో ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది. రీడింగ్ కూడా చూపిస్తాను, కాకపోతే రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. ఇది నేను అది కూడా చూపిస్తాను మీకు ఫైనల్గా. ఇక్కడ కేర్ బ్యాగ్ ఉంది. రూఫ్ తీసుకుంటే మాత్రం ఇట్లా ఉంది సార్, చూసుకోవచ్చు. రూఫ్ ఇట్లా ఉంది. వెహికల్ కండిషన్ ఓకే. ఇంజన్ సౌండ్ కూడా మీకు ఆల్రెడీ వినిపిస్తాను నేను, ఎందుకంటే అది కూడా చూపించాలి కాబట్టి. ఇది కూడా చూసుకోవచ్చు. మీకు కింద మ్యాటింగ్ చూపిస్తా, ఇట్లా ఉంది చూసుకోవచ్చు. ఇది కూడా డోర్స్ చూసుకుంటే ఇట్లున్నాయండి. మీకు ఇంట్లో ఏ డౌట్ అడగచ్చు సార్. డౌట్ అంటే తీసుకున్న వాళ్ళు ఉంటే అని చెప్పాను సార్. దయచేసి టైంపాస్గా చేయకండి. అడుగుతున్నారు అట్లా కూడా, ఏదైనా ఫొటోస్ అడుగుతున్నారు. వాళ్ళు తీసుకుంటే వాళ్ళు కాదని నాకు అర్థమైపోతుంది. చిన్న అంటే సరిగా ఇట్లా కనిపిస్తుంది మీకు. మీకు బ్లూ కలర్ కూడా కనిపిస్తలేదు, కానీ ఇక్కడ ఉంది ఒకటి చిన్నగా డెంట్ లాగా. వెహికల్ ఇట్లా ఉంది. డీజిల్ వర్షన్ సార్ ఇది. మీకు రీడింగ్ చూపిస్తాను, ప్లస్ ఇంజన్ సౌండ్ కూడా వినిపిస్తాను. కొంచెం చూడండి, మీకు చూస్తేనే ఒక ఐడియా ఉంటుంది సార్, అందుకోసం చెప్తున్నాను. చూసుకొచ్చి బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది. ఓకే, మీకు రీడింగ్ చూపించేస్తే చెప్తా సార్ నేను ఫస్ట్గా. ఏసీ మాత్రం ఓకే ఉందండి, ఏసీకి ప్రాబ్లం ఏం లేదు సార్. రీడింగ్ చూసుకుంటే ఇట్లా ఉంది సార్, చూసుకోవచ్చు. ఇది మాత్రం కన్ఫర్మ్ కాదు సార్, అది మీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను. చూడండి, చూసిన తర్వాతనే కాల్ చేయండి సార్. మీకు ఏసీ కూడా ఆన్ చేస్తా. ఓకే, ఏసీ చూసుకుంటే ఓకే ఉందండి. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే ఇట్లా ఉంది సార్, కనిపిస్తుంది కదా. ఏసీ ఓకే ఉంది. ఇట్లా అంతా క్లియర్ ఉంది సార్. మీకు ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. లైటింగ్ కూడా చూపిస్తాను మీకు. చూసుకో సార్, ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది.
మీకు ఇక్కడ ఏ డౌట్ ఉన్నదో తెలుసుకోవచ్చు సార్. ఇంట్లో ఎవరైనా తెలిసిన మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు. నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యిందంటే ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకుంటే కరెక్ట్ అని చెప్తాను సార్. నేను కూడా చూసుకోవచ్చు, ఇక్కడ రస్ట్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కావచ్చు. ఇట్లా ఉంది వెహికల్ మాత్రం. బానెట్ డిక్కీ అన్నీ చూపిస్తుంది సార్ మీకు. ఫస్ట్ అయితే బానెట్ చూసుకోండి సార్. ఓకే, ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది సార్. లైటింగ్ చూసుకుంటే హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది సార్. ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా అంతే ఉంది. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, ఫోగ్ ల్యాంప్ ఓకే ఉంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. టైర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎస్, లాంగ్ లెంత్ అని కూడా మాత్రం దానికి నేను ఏం చేయలేను సార్. అది చెప్తుంటారు ఒక్కొక్కరు. ఇట్లా ఉంది, ఇండికేటర్ ఓకే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక మెకానిక్ తీసుకొని చూసుకుంటేనే అది కరెక్ట్ సార్. నా ఐడియా ప్రకారం చెప్తున్నాను నేను. డిక్కీ చూసుకో సార్, డిక్కీ ఇట్లా ఉంది. ఏదైనా కానీ కన్ఫర్మ్ అంటే మీరు చూసుకుంటేనే ఐడియా ఉంటుంది సార్. అది నన్ను చెప్పమంటే కూడా నేను అంతకుమించి ఏం చెప్పలేను కదా సార్. ఓకే, స్టెఫిన్ చూసుకోవచ్చు అండి. లోపల ఇట్లా ఉంది. స్టెఫిన్ తీసుకుంటే ఒక 20-30% ఉంటుంది సార్, అంతే. ఇట్లా ఉంది. ఓకేనా, మీ గ్లాస్ కూడా ఆల్రెడీ చూపిస్తాను, అది కూడా ఎందుకంటే చూపించాలి కాబట్టి. ఇప్పుడు మీకు ఇది చూపిస్తా చూడండి. ఓకే, చూసుకోవచ్చు. బీడింగ్ ఇట్లా ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా షోరూమ్ ట్రాక్ అనుకున్న వాళ్ళు మాత్రం షోరూమ్ ట్రాక్ ఖచ్చితంగా చెక్ చేయించుకోండి సార్. ఎందుకంటే అది షోరూమ్ ట్రాక్ అంటే కొంతమంది తీసినాక రీడింగ్ తక్కువ చేస్తున్నారు. ఇట్లా ఉంది. నేను డోర్స్ కూడా చూపిస్తాను మీకు ఫైనల్గా. ఇది కూడా చూసుకోవచ్చు. మీకు బీడింగ్ ఖచ్చితంగా చూపిస్తాను నేను, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది. ఎవరు చూపించారు సార్? నేను చూపిస్తున్నాను మీకు సార్. దీని ప్రైస్ వచ్చి 6,60,000 చెప్తున్నారు సార్. ఇది కూడా చూసుకోవచ్చు, సేమ్ అంతే ఉంది. ఇది కూడా అంతే ఉంది. రీడింగ్ బీడింగ్ తీసి చూపించినా కదా. ఓకేనా, ఇండికేటర్ ఓకే ఉన్నాయి సార్. మిర్రర్ సైడ్ ఇండికేటర్ ఓకే ఉన్నాయి. ఇటు సైడ్ కూడా ఇండికేటర్ సేమ్ అంతే ఉంది సార్, చూసుకోవచ్చు సార్. డోర్స్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. డోర్స్ ఇట్లా ఉన్నాయి. స్క్రాచెస్ మాత్రం చిన్న ఉన్నాయి సార్. ఫుట్బోర్డ్ దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా. అది ఆల్రెడీ మీకు కూడా కనిపిస్తాయి. ఒరిజినల్ రీడింగ్ కానప్పుడు నేను ఒరిజినల్ రీడింగ్ అట్లా చెప్పరాదు కాబట్టి చెప్తలేను సార్. నేను కూడా అట్లా కూడా చేస్తున్నాను సార్. ఒరిజినల్ రీడింగ్ ఉన్నదని కూడా తక్కువ చేస్తున్నారు. ఇది కూడా చూసుకోవచ్చు. పవర్ విండోస్ ఉన్నాయి సార్, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇది కూడా ఓకే. డోర్ ఇట్లా ఉన్నాయి. మీకు టైర్స్ చూపిస్తా చూడండి. టైర్స్ చూసుకుంటే కొత్త టైర్లు ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. ఇది కూడా 100% టైర్లు మాత్రం సీల్ ఉన్నాయి ఇవి. ఓకేనా, ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. టైర్స్ ఇది కూడా సేమ్, అంటే 4 చూపిస్తాను మీకు కూడా నేను టైర్స్. ఇది కూడా ఓకే, చూసుకోవచ్చు అండి. ఇట్లా ఉన్న టైర్స్ ఇవి. మీ గ్లాస్ కూడా చూపిస్తా అది కూడా మీకు. ఇది ఓకే అండి. డీజిల్ వర్షన్ సార్ ఇది. సార్ దీని ప్రైస్ వచ్చి 6,60,000 చెప్తున్నా సార్. నేను మళ్ళీ చెప్తున్నా సార్. రీడింగ్ అంటే ప్రైస్ చెప్పలేరు అంటున్నారు సార్. ప్రైస్ చెప్పినా కానీ చెప్పలే అంటున్నారు. ఫస్ట్ ఎక్కువ చూసేసి లాస్ట్కి వచ్చేసి ఓకే ఫోన్ చేస్తున్నారు. అట్లా కాదు సార్. ఇది చూసుకుంటే బీ సిరీస్ నన్ను చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రతి గ్లాస్ ఖచ్చితంగా చూపిస్తాను. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ BH ఉంది. ఇది కూడా సేమ్ BH ఉందని చూసుకోవచ్చు. గ్లాస్ ఇది కూడా చూసుకోవచ్చు. ఇది చూసుకోవచ్చండి. ఇది B సిరీస్ ఉంది. ఇలా మీకు చేంజ్ అయినా ఖచ్చితంగా ఏర్పడతాను చెప్పి చూపిస్తున్నాను సార్. అంతకుమించి ఏం లేదు. అంత లాంగ్ లెంత్ అనుకోకండి. ఇది కూడా సోది అనుకోకండి అంతకుమించి, ఎందుకంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నాను సార్ మీకు. ఓవరాల్గా చూసుకుంటే ఇట్లా ఉందండి. వెహికల్ మాత్రం ఇట్లా ఉంది. నేను ఇంతకు మించి మీకు ఏం చెప్పాలి చెప్పండి. ఓకేనా సార్?
చూపించిన వెహికల్ అండి బెలోనా ఆల్ఫా. ఇది మలతీసి 2017 ఉంది. రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. టైర్స్ ఓకే ఉన్నాయి, టైర్స్ 4 ఓకే ఉన్నాయి. దీని ప్రైస్ 6,06,000 చెప్తున్నారు సార్. 6,60,000 సార్. ఒక్కోసారి అర్థమవుతుందో లేదో చెప్తున్నాను సార్. మళ్ళీ 6,60,000 సార్. అది సార్ ఒకటిసారి వీడియో చివరకు చూసిన తర్వాతనే కాల్ చేయమని చెప్పేసి అంటాను. ఎందుకంటే మీకు ఐడియా ఉంటే చేస్తారు, లేకపోతే అంటే నచ్చితే చేస్తారు, లేకపోతే అని చెప్పేసి అంటాను సార్. డైరెక్ట్ నేను చూపించిన నెంబర్ చూసేసి మోడల్ ఎంత అడుగుతున్నాను, మళ్ళీ సేమ్ దాదాపు చెప్పబట్టి ప్రతి వీళ్ళు దాదాపు చెప్తున్నాను. సేమ్ మళ్ళీ అదే చేస్తున్నారు. సేమ్ ప్రాబ్లం క్రియేట్ అయింది సార్. చూసుకోండి సార్. నేను అందరికి చెప్పలేకపోతున్నాను. ఫొటోస్ అడగండి సార్. ఫొటోస్ చాలా వరకు అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే లేదు సార్. అది కూడా ఎవరిని కూడా ఖచ్చితంగా ఏం లేదు, చెప్పడం ఏమేమి లేదు సార్. నేను కూడా ఓకేనా సార్. ప్లీజ్ మన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.